ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఏ పరిస్థితిని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు? మానసిక ఒత్తిడిలో, శ్రమల్లో, అనారోగ్యంతో, నింద అవమానంతో నలిగిపోతున్నారా? మీ స్థితి ఏ విధంగా ఉన్నా ప్రభువుని ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించినంతగా నిన్ను ప్రేమించి నిన్ను లేవనెత్తడానికి, నీ స్థితిని మార్చడానికి ఉదయాన్నే ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నారు. శత్రువు నీ జీవితంలో ఎన్ని శోధనలకు అవకాశం అడిగినా ప్రతి శోధన నుండి నేను విడిపించడానికే ఉదయాన్నే ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. భయపడకండి, దేవుని మాటను రిసీవ్ చేసుకోండి. మే నెలంతా దేవుడు మనకు తోడుగా ఉండి 31 దినాలు కూడా చేపట్టి మనల్ని నడిపించారు. జూన్ నెలలో ప్రవేశించడానికి కృప చూపించారు. ఆయన కృపను బట్టి 5 నెలలు మనం సజీవంగా ఉన్నాం. 6వ నెలలోనికి దేవుడు మనల్ని ప్రవేశింపచేశారు. ఈ నెలంతా కూడా దేవుడు మీకు తోడే ఉంటారు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అని చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఓడిపోదు, ప్రార్థన పరిస్థితులన్నిటినీ మారుస్తుంది. కాబట్టి మీ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రార్థించండి పట్టుదలతో. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ జూన్ నెలకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. ఆమేన్. ఇక తలదించుకోవద్దు, మీ తలలు పైకెత్తుకొని ధైర్యము తెచ్చుకోండి. ఎందుకంటే మీ విడుదల సమీపంగా ఉంది. అందువల్ల ఇక తలదించుకోవాల్సిన అవసరం లేదు మీకని సృష్టికర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఎంతమంది ఉదయాన నేను అనేక సంవత్సరాలుగా తలదించుకొని ఉన్నాను, నా జీవితంలో అద్భుతం జరుగుతుందని, ఈ అవమానము, నింద నుండి విడుదల పొందుతానని, నేను తలెత్తుకునే స్థితిలోనికి వెళ్తానని అనుకుంటూనే గడిపేస్తున్నాను. అయితే ఇంతకాలము నుండి నా జీవితంలో విడుదల పొందుకోలేకపోయాను, తలదించుకొని తిరుగుతున్నాను అని అవమానంతో తలదించుకుంటూ ఉన్నారో, ఎంతమంది ప్రతి ప్రయత్నంలో కూడా ఓడిపోతూ సిగ్గుతో తలదించుకుంటున్నారేమో, ఎంతమంది నమ్ముతున్నారో, నమ్మిన వారందరి జీవితాల్లో ఈ నెలలో ఆయన మీకు విడుదలిస్తున్నాడు. మీ తల పైకెత్తుకొని తిరిగేటట్లుగా దేవుడు మీకు విడుదలిస్తున్నాడు. నమ్ముతున్న నీ జీవితంలో నీ పాపం నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. నీ శాపం నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. ఆయన నీ వ్యసనాల నుండి విడుదల అనుగ్రహిస్తున్నాడు. నీ రహస్య పాపం నుండి దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తున్నాడు. నీ ఆర్థిక బంధకాల నుండి, అప్పుల నుండి నీకు విడుదల అనుగ్రహిస్తున్నాడు. ఏ మానసిక ఒత్తిడితో నువ్వు తలదించుకుంటున్నావో, ఏ కుటుంబ స్థితిని బట్టి నువ్వు తలదించుకుంటున్నావో, భార్యను బట్ట, లేక భర్తను బట్ట, లేక బిడ్డలను బట్ట, దేనిని గురించి నువ్వు ఇంతవరకు తలదించుకుంటున్నావో అద్భుతకరమైన విడుదల దేవుడు ఇస్తున్నాడు. ప్రియ సహోదరుడు, విశ్వసించండి ఉన్నది ఉన్నట్లుగా దేవుని మాటను. ప్రియ సహోదరి, విశ్వసించండి, తప్పకుండా విడుదల చూస్తారు. దేవుడిస్తున్న విడుదలను మీరు దర్శనంలో చూడండి. తండ్రి, నా రహస్య పాపం నుండి నేను విడుదల పొందుకున్నాను, నా వ్యసనం నుండి నేను విడుదల పొందుకున్నానయ్యా, నా పాపం నుండి నేను విడుదల పొందుకున్నానయ్యా, నా వ్యాధి నుండి నేను విడుదల పొందుకున్నానయ్యా, ఈ ఆర్థిక బంధకాల నుండి నేను విడుదల పొందుకున్నానయ్యా, నా కుటుంబ కలతలు, కుటుంబ సమస్యల నుండి నేను విడుదల పొందుకున్నాను. ఇంతకు ముందున్నట్లుగా నేను లేను. ఇదిగో క్రొత్త జీవితం నేను ప్రారంభిస్తున్నాను. నీవిచ్చిన విడుదలను బట్టి నేను క్రొత్తగా మారిపోయాను. నా కుటుంబం క్రొత్తగా మారిపోయింది. నా స్థితిగతులన్నీ నూతనమయ్యాయి. ఇంతవరకు నా జీవితం ఒకటి, ఇప్పుడు నా జీవితం వేరు, దేవుడు నా జీవితాన్ని మార్చాడు అని నిజంగా మీరు విశ్వసించి మీ జీవితం ఏదైతే మారిపోయిందో అది దర్శనం చూడండి.
దేవుడు నీకు ఇచ్చిన విడుదలను రిసీవ్ చేసుకుంటూ, తండ్రి నన్ను ఈ విధంగా చేసినందుకు వందనాలని. మీరు ఏదైతే ఆరోగ్యం కొరకు ఎదురు చూస్తున్నారో అది దర్శనం చూడండి. మీరు ఏదైతే అప్పుల నుండి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో అది దర్శనం చూడండి. మీరు ఏదైతే పాపం నుండి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో అది దర్శనం చూడండి. మీరు ఏ వ్యసనం నుండి అయితే విడుదల పొందాలని ఎదురు చూస్తున్నారో అది దర్శనం చూడండి. ఏ బిడ్డల రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారో అది దర్శనం చూడండి. భర్త రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారా అది దర్శనం చూడండి. భార్య మార్పు కొరకు ఎదురు చూస్తున్నారా దర్శనం చూడండి. ఏ మార్పు ఆశించి, ఏ విడుదల ఆశించి మీరు ప్రార్థిస్తున్నారో వాటన్నిటి గురించి విడుదల పొందిన తర్వాత ఏ విధంగా ఉంటారనేది ముందే మీరు దర్శనం చూడండి. విశ్వాసంతో దేవుడు మార్పు కలిగిస్తే ఎంత అద్భుతకరంగా ఉంటుందో మీ జీవితం, అది ముందే దర్శనం చూడండి. ఒకవేళ గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారేమో, తండ్రి ఈ నెలలో నన్ను దర్శించినందుకు వందనాలు, నా గర్భము తెరిచారయ్యా, ఇంతవరకు తలదించుకొని తిరుగుతున్నాను, నా తల ఎత్తుకొనిలా చేశావు, నా లోటును పూడ్చివేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలని నీకు ఎటువంటి బిడ్డ కావాలో దర్శనం చూడండి. నీ కార్యాన్ని గురించి స్పెసిఫిక్గా ప్రభువుకి చెప్పండి. ఒకవేళ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారేమో, నీకు ఎటువంటి భర్త కావాలో ప్రభువుకి చెప్పండి. అటువంటి భర్తను దేవుడు అనుగ్రహించినట్టుగా దర్శనం చూడండి. మీకు ఎటువంటి లక్షణాలున్న భార్య కావాలో క్లియర్గా ప్రభువుకి తెలియచేయండి. అది దేవుడు అనుగ్రహించినట్లుగా ముందుగానే దర్శనం చూస్తూ దేవుని స్తుతించండి. ఈ నెలలో అప్పులన్నీ తీరాలని ఆశిస్తున్నారు కదా, అప్పులన్నీ తీరిపోయిన తర్వాత మీ జీవితం ఏ విధంగా ఉంటుందనేది ముందుగానే దర్శనం చూచి విశ్వాసంతో దేవుని స్తుతించండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారా? ఉద్యోగ సమస్యల నుండి విడుదల కొరకు ఎదురు చూస్తున్నారా? స్వంత గృహం కావాలని ఎదురు చూస్తున్నారా? ఇంటి సమస్యలను విడుదల పొందుకోవాలని, ల్యాండ్ ఇష్యూస్ నుండి విడుదల పొందుకోవాలని ఎదురు చూస్తున్నారా? కోర్టు కేసెస్ నుండి విడుదల పొందుకోవాలని ఎదురు చూస్తున్నారా? ఈ నెలలో దేవుడు ఏ కార్యం చేయాలని మీరు ఎదురు చూస్తున్నారో వాటన్నిటి విషయంలో దేవుడు కార్యం జరిగించారని విశ్వసించి, కార్యం జరిగిన తర్వాత మీరు ఎంత దేవుని స్తుతిస్తారో, ఎంత సంతోషంగా ఉంటారో అది దర్శనం చూస్తూ దేవుని ముందుగానే స్తుతించండి. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నదని. ప్రస్తుతం మీ జీవితంలో నింద, అవమానము తలదించుకునే పరిస్థితి ఉంది. అయితే మీరు విశ్వసించండి, దేవుడు నా తల ఎత్తబోతున్నాడని. తల ఎత్తిన తర్వాత మీరు ఏ విధంగా ఉంటారనేది, దాని నిజస్వరూపమును ముందుగానే మీరు చూచి అది దేవుడు చేశాడని నమ్మి దేవుని స్తుతించడం ప్రారంభించండి. ఈ నెలలోనే నమ్మిన వారందరి జీవితాల్లో దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుండి తలదించుకుంటున్నారో అదంతా కొట్టివేసి మీ తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేస్తున్నాడు. చూడండి, పాపాత్మురాలైన స్త్రీ అనేక సంవత్సరాలుగా తలదించుకునే తిరుగుతుంది. తన పాపమును బట్టి, పాపపు జీవితాన్ని బట్టి అందరూ తనను ఒక పాపాత్మురాలుగా చూస్తున్నందుకు, తనను చులకనగా చూస్తున్నందుకు ఎప్పుడు కూడా బయట తల ఎత్తుకుని తిరగలేకపోయింది. ఎప్పుడు తలదించుకొని అవమాన భారంతో తిరుగుతూ ఉంది. అయితే ఒక అద్భుతకరమైన దినం వచ్చింది. ఆ దినాన పాపంలో పట్టబడి పాపాత్మురాలు అని అందరి చేత పిలువబడుతూ, అందరి చేత అవమానించబడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆమెకు విడుదలను అనుగ్రహించి, ఇక నుండి పాపం చేయొద్దు, పరిశుద్ధంగా జీవించు, నీ నింద, నీ అవమానము, నీ సిగ్గు అన్నీ కూడా నేను భరించాను, ఇది మొదలుకొని నువ్వు తల ఎత్తుకొని తిరుగుతావని దేవుడు ఆమెను తల ఎత్తుకొని తిరిగేలా వ్యక్తిగా మార్చివేశాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఇంతవరకు ఒకవేళ నలుగురి మధ్యలో అవమానం ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నిన్ను తల ఎత్తుకునేలా చేసి నీకు అద్భుతకరమైన విడుదలను అనుగ్రహించబోతున్నాడు ఆయన. కాబట్టి ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. దేవా, నా జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో మోకరించి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు అయ్యా. కేవలము నీ కృపను బట్టి గతించిన 5 నెలలు మాతో ఉండి మా చేపట్టుకుని నడిపించారయ్యా. 6వ నెలలోనికి ప్రవేశపెట్టారు. ఇది నీ కృప కాదా? నీ కృప మాత్రమేనయ్యా. నీ కృప కొరకు వందనాలు. ఈ జూన్ నెల మాకు వాగ్దానం చేశారు, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలెత్తుకోండి, ఎందుకంటే మీ విడుదల సమీపించిందని. అవును తండ్రి, మాకు విడుదల అనుగ్రహించడానికి నువ్వు సమర్థుడవయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి.
మా జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాల్లో ఆశ్చర్యకరమైన విడుదల దయచేస్తున్నారని నమ్ముతున్నాను. వారి జీవితంలో వారి సంతోషానికి, వారి నెమ్మదికి ఏది ఆటంకంగా ఉందో, ఏ విషయం వారిని తలదించుకునేటట్లుగా చేసిందో ఎన్ని సంవత్సరాలు, ఆ విషయంలో మీరు విడుదల అనుగ్రహించినందుకు, వారి తలలు పైకెత్తినందుకు వందనాలు. నైనా అవమాన భారంతో ఉన్నారేమో, విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. వ్యాధిని బట్టి తలదించుకుంటున్నారేమో, విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. పాపమును బట్టి తలదించుకున్నారేమో, విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. ఆర్థిక బంధకాలను బట్టి తలదించుకుంటున్నారేమో, విడుదల అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని మీరు చూచారని, ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. అద్భుతకరమైన విడుదల కార్యమే మీరు ప్రారంభించినందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ నీ చేతులు పెడుతున్నానయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారు నీ బలమైన చేతులకు అప్పగిస్తున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ నెలను ప్రారంభిస్తూ ఉండగా ఈ నెల ఎంత ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడై ఉండి వారికి అసాధ్యమైన పరిస్థితులు, వారు దాటలేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దాటిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, విడుదల నీ గృహానికి వచ్చింది. దేవుని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఆయన విడుదలను గట్టిగా పట్టుకోండి. ఆయన ఇచ్చిన విడుదలను రిసీవ్ చేసుకోండి. విశ్వాసంతో ప్రార్థించండి, తప్పక నెరవేర్పును చూస్తారు. వాగ్దాన్ని మీరు నమ్మినట్లయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.